స్పగెటీ నాపోలి ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్పగెటీ పాస్తా, టొమాటో, వెన్న, టొమాటో సాస్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పంచదార, ఆలివ్స్, ఇంకా మిరియాల పొడి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకునే చక్కటి డిష్ అన్నమాట ఇది. మీరు కూడా ట్రై చేయండి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంచుకున్నా. దీంట్లో స్పగెటీని బ్లాంచ్ చేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. స్పగెటీ వేసుకుందాం. ఇది పొడవుగా కావాలంటే పొడవుగా అలాగే వేసేసుకోవచ్చు. నాకు ఇంత పొడవు వద్దు, హ్యాండ్లింగ్ కూడా కష్టం అవుతుంది, టేస్టింగ్ అప్పుడు కష్టం అవుతుంది, కాబట్టి విరగ్గొట్టి వేసుకుంటాం. ఇంకొక పొయ్యి కూడా వెలిగించి గిన్నె పెట్టేసుకుంటున్నా. ఇందులో బటర్ వేసుకుందాం, కరుగుతూ ఉంటుంది. ఓకే, గార్లిక్ చాపింగ్, బటర్ ఇంకా కరగలేదు కదా, కరిగేంత వరకు ఉంచుకుందాం. ఆనియన్ స్మాల్ డైస్ చేసుకుంటున్నాం. గార్లిక్ ఇంకా ఆనియన్ రెండు బటర్లో వేసి సాటే చేద్దాం. టొమాటో కూడా చాప్ చేసి వేసుకుందాం. టొమాటో ఫైన్ చాప్ అయిపోవాలి దీంట్లో, అందుకని కొంచెం కష్టపడి ఫైన్ చాప్ చేస్తున్నాం. కొంచెం మ్యాష్ అయినట్లు అవ్వాలి. ఓకే, అండ్ ఫైనలీ స్ప్రింకిల్ చేసుకోవడానికి కోరియాండర్ కాస్త దీన్ని చాప్ చేసి ఉంచుకుంటా.
కొంచెం మ్యాష్ అవ్వాలి, అవనిద్దాం అలాగే. స్పగెటీ కూడా ఇంకొంచెం ఉడకాలి. ఓకే, ఇందులోకి టొమాటో సాస్ వేస్తున్నా. నెపోలి అని ఎందుకు వాడుతున్నామంటే దీన్ని నాపెల్ సాస్ అంటారు. ఇందాకే చెప్పినట్టున్నా మీకు. ఈ ప్రిపరేషన్, సాస్ ప్రిపరేషన్ ఉంది కదా, దీన్ని నాపెల్ సాస్ అంటాం. నాపెల్ సాస్ కుక్ చేసుకొని అందులో స్పగెటీ వేస్తాం కాబట్టి స్పగెటీ నెపోలి అలా అవుతుంది. ఈ సాస్ కొంచెం జ్యూసీగానే ఉంటుంది, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, పంచదార వేసాను కాస్త, అలాగే మిరియాల పొడి, అండ్ ఫైనల్గా మనము ఈ ఆలివ్ కూడా వేస్తాము. దీన్ని కూడా ఫైన్ చాప్ చేసి పెట్టుకుందాం. Just like that. ఇందులోకి వాటర్ కావాలన్నాను కదా, కొద్దిగా వాటర్ ఫ్రెష్గానే వేసుకోవచ్చు, లేదంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఉడికించుకుంటున్నాం కదా స్పగెటీ, ఇందులోదైతే కార్బ్స్ కూడా ఉంటాయి, కొంచెం గంజినిస్తుంది, అందుకని ఈ వాటరే వేసుకుంటున్నాం. మిగిలిన దాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని, మొత్తం వాటర్ అవసరం లేదు, స్ట్రెయిన్ చేసి పాస్తాను మాత్రం, అంటే స్పగెటీ పాస్తాను మాత్రం ఇందులో షిఫ్ట్ చేసుకున్నాం. Now కొరియాండర్, ఇంకా ఆలివ్స్ ఇలా వేసుకుందాము. తర్వాత కొద్దిగా ఉప్పు, టడా, రైట్, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.